మల్లారెడ్డి మాట్లాడితే మ్యాజిక్ తో పాటు లాజిక్ కూడా ఉంటది అంటారు. హాగు అదే లాజిక్ తోని రేవంత్ రెడ్డి సర్కార్కు చెమటలు పట్టించినంత పని చేసే పంచులేసిండు. ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి, ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు 20% కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా, ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి, నువ్వు కమ్ముకొని పో, ఓ చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం మనం. అంతే, నీకు దమ్ముంటే ఇయ్యి అన్నట్టు రేవంత్ రెడ్డి మాటను రేవంత్ రెడ్డికే లాజిక్ గుంజి చెప్పిండు. ఎన్నికలప్పుడు ఏదో ఓట్లు పడాలని చెప్పుడు కాదు, నిజంగా నీకు కార్మికులంటే ప్రేమ ఉంటే ఈ హిల్ట్ పాలసీలో కూడా ఆ 20% లాభాన్ని ఇచ్చే ఆలోచన చెయ్యని సీఎంను ఇరుకున పెట్టిండు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఉత్తగా ఏదో అనుడే కాదు, కార్మికులకు న్యాయం జరిగేదాకా మీకు అండగుంటా అన్నట్టు ఎసోంటి సాయం చేసిండో చూడుండ్రి. ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది, అన్ని రకాల కూడా ఆదుకుంటాం. తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని, కార్మికుల నాయకులను, ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామని కూడా మీ అందరూ ఇన్నరా. కార్మిక లోకం నుంచి వచ్చినోడు కాబట్టి, పువ్వులమ్మి పాలమ్మి ఇంత ఎత్తుకు ఎదిగిండు కాబట్టి కార్మికుల కోసం సాయం చేస్తాం, వాళ్ళ కష్టాలు తీరేతందుకు నిలబడతా అన్నట్టు మల్లారెడ్డి మాస్ స్పీచ్ ఇచ్చుడే కాదు 10 లక్షలు ఇస్తాడట. హిల్ట్ పాలసీతోని కార్మికుల కష్టాలు తీరేదాకా చెప్పుడే కాదు 10 లక్షలు సాయం చేసినందుకు కార్మికులు మల్లారెడ్డికి జైగొట్టిండ్రట. ఇది ఒక్కటే కాకుండా మల్లారెడ్డి కార్మికుల పోరాటానికి పెద్ద దిక్కైతానే వాళ్ళ తరపున పోరాటానికి దిగితే రేవంత్ రెడ్డి సర్కార్ దిగివచ్చి ఆ 20% లాభాన్ని సచ్చుకుంటూ ఇచ్చేతానికి ఒప్పుకుంటదని అంటున్నారట మాజీ మంత్రి మల్లారెడ్డి జోష్ చూసినోళ్ళు. మరి మల్లారెడ్డా మజాకా, ఎక్కడికి పోయినా ఎక్కడున్నా మల్లారెడ్డితోని అలాగుంటది.